మన కంది మొక్క అయితే సెకండ్ టైం కాతకు రెడీగా ఉన్నట్టు అనిపిస్తుందండి. చూద్దాము, కోసి చూద్దాము అసలు కాయలు ఎలా ఉన్నాయో. ఓకే, కొన్ని కాయలు అయితే బాగానే ముదురుగా ఉన్నాయండి, అంటే కొయ్యొచ్చు అని అనిపిస్తుంది. కొద్దాం. ఈ గుత్తైతే మొత్తం ముదిరిపోయాయి, చక్కగా కోసేద్దాం. వావ్, చాలా బాగున్నాయి. ఈ గుత్తి భలే ముదిరింది ఫ్రెండ్స్, చూడండి. వావ్, ఎంత బాగున్నాయో చూడండి, అన్ని గింజలు ముదిరాయి. వావ్, ఆ కందికాయలు కోస్తుంటే అందులోంచి వచ్చే ఆ ఫ్రాగ్రెన్స్ ఎంత మధురంగా ఉందంటే వావ్, అది ఆస్వాదిస్తేనే అర్థమవుతుందండి. అఫ్కోర్స్ చాలామందికి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామంది ఎంత ఇల్లున్నా ఏదన్నా ఒక చిన్న తొట్టిలో అయినా సరే మొక్కల్ని పెంచుకొని ఆ మొక్కను చూస్తూ రోజు ఆనందిస్తుంటాం కదండి. నేనైతే అంతే, చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే, ఎంత హ్యాపీ అనిపిస్తుందో. కందికాయలతో పాటు కూసిన అనపకాయలు కూడా వెళ్ళేటట్టున్నాయి. రెండు కలిపి ఉడకబెట్టుకొని తింటే ఎలా ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. జనరల్గా విడివిడిగానే తింటాము, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇవెన్నో వెళ్ళేట్టు లేవు. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే కూసిని కందికాయలు, కూసిని అనపకాయలు దొరికాయి. టుడేస్ ఆర్గానిక్ హెల్తీ ప్రోటీన్ స్నాక్స్. సింబా, సింబా, నువ్వు చూస్తున్నావా? అక్కడ నుంచి చూస్తున్నాను నన్ను. మన కందికాయలు అనపకాయలు ఉడికిపోయాయి ఫ్రెండ్స్, ఒలిచి తిన్నాము, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.